పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉమ్మడి అభ్యర్థిగా అయితే జనసేనకి అయితే ఇక్కడైతే సీటు కేటాయించడం జరిగింది. అయితే సీటు విషయమై బొలిశెట్టి శ్రీనివాస్కి అయితే జనసేన అభ్యర్థిగా అయితే ఉమ్మడి అభ్యర్థిగా అయితే ప్రకటించారు. విజువల్స్లో చూడొచ్చు, ఈ కోలాహలం అంతా కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. బొలిశెట్టి శ్రీను రాకతో కార్యకర్తలంతా కూడా ఎంతో ఉత్సాహంతో కూడా ఉన్నారు. అయితే తమ నాయకుడిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ఇక్కడ కార్యకర్తలంతా కూడా తెలియజేస్తున్నారు. నన్ను ప్రకటించడం చాలా సంతోషం. దీన్ని సహకరించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, అదేవిధంగా బీజేపీ పెద్దలందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. మరి అందరూ కూడా సహకరించారు. ఈరోజు నాకు ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ ముందుగా నా ఉదయపూర్వక నమస్కారం. ఎందుకంటే నేను నిలబడ్డాను, దీనికి కారణం అంటే ఈ స్థాయి దాకా నిలబడ్డానంటే దానికి కారణం నా చుట్టూ ఉన్న మీరందరూ. కాబట్టి మీ అందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే మనకు మ్యాండేట్ ఇచ్చారో మన అపూర్వ విజయాన్ని కూడా మనం నెగ్గి చూపించాలి, ఎక్కువ మెజార్టీతో మనం నెగ్గాలని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మనందరూ కష్టపడి పనిచేసి మన సీటు వచ్చింది ముఖ్యం కాదు, సీటు వచ్చిన తర్వాత గెలిపించుకునే బాటలో ప్రతి నిమిషం కూడా వాల్యుబుల్. మనకి ఈ కార్యకర్తలు కానీ మీరు అందరూ సహకారాన్ని ఎప్పుడు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మరి ఈ ఊరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించాలని, ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండి మీ యొక్క రుణం తీర్చుకునే విధంగా నన్ను చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటూ, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన తాడేపల్లి పట్టణ ప్రజలకి, నా కూడా ఉండే నా మిత్రులకి, అన్నదమ్ములందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.